అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వినాయక చవితి సందర్భంగా కూడా ఒంగోలు దక్షిణ బజారులో శ్రీ విఘ్నేశ్వర బాల భక్త సమాజం ఆధ్వర్యంలో కూడా వినాయక ప్రతిమను వినూత్నంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరిలాగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మట్టితో కాకుండా పర్యావరణాన్ని కాపాడేదాని కోసం కూడా సహసిద్ధంగా సముద్రంలో దొరికేటువంటి గవ్వలు అదే అంటే శంకులతోటి కూడా ఇక్కడ సుమారు 6116 శంకులతో కూడా ఇక్కడ గణపతి ప్రతిమను అయితే కూడా ఇక్కడ ఏర్పాటు చేసి నిత్యం పూజలు అయితే అందిస్తున్న దృశ్యం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే గతంలో అనేక ఈ మండపాల్లో వినాయక మండపాల్లో కూడా అనేక విగ్రహాలు నెలకొల్పారు, పెద్ద విగ్రహాలు నెలకొల్పారు, అదేవిధంగా ఎత్తైన విగ్రహాలు నెలకొల్పారు. కానీ అందుకు భిన్నంగా వీరైతే ఆలోచించిన పరిస్థితి అయితే ఒంగోలు బాలభక్త సమాజం అయితే చూసిన పరిస్థితి. సుమారు రామేశ్వరం నుంచి కూడా ఈ శంకులు తీసుకొచ్చి ఇక్కడ విఘ్నేశ్వర విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. మనతో పాటు ఉన్నారు ఆ బాలభక్త సమాజం సభ్యులు. వారు మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎందుకు ఇటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది, వారు ముఖ్య ఉద్దేశం ఏంటి. సార్ చెప్పండి. విగ్రహం అనగానే కామన్గా ఎత్తైన విగ్రహం, పెద్ద విగ్రహం, ఇన్నడుగులు అని చెప్పేసి కొంత ప్రెస్టేజియస్కి కూడా పోయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి ముఖ్యంగా పర్యావరణానికి దెబ్బతీసే విధంగా కూడా పెద్ద విగ్రహాలు, దానికి భిన్నంగా మీరు ఆలోచించారు. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? నమస్కారం అండి, నా పేరు శేషారావు. మాది విఘ్నేశ్వర బాలభక్త సమాజం దక్షిణ బజార్ ఒంగోలు. మేము గత 33 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. పోయిన సంవత్సరం ఎకో ఫ్రెండ్లీగా బంకమట్టితో వినాయకుడిని తయారు చేసి ముంబై నుంచి వర్కర్స్ని తీసుకొని వచ్చి తయారు చేశాము. ఈసారి వినూత్నంగా ఆలోచించి ఎకో ఫ్రెండ్లీగానే భక్తులకు అందరికీ అందుబాటులో ఎవరు చేయని విధంగా మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఎవరు పెట్టని విధంగా ఒక వినూత్నంగా తయారు చేయాలని చెప్పి మా కమిటీ సభ్యులందరూ ఆలోచించి రామేశ్వరం నుంచి శంకులను తీసుకొచ్చి ఈ విఘ్నేశ్వరుని తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాము. మా కమిటీ మీటింగ్లో ఆమోదం ఉంది. ఒక 5 మంది కమిటీ సభ్యులు రామేశ్వరం పోయి ఒక 4 రోజులు అక్కడే ఉండి ఈ శంకులు మొత్తం సేకరించి 6116 శంకులు తీసుకొని లారీలో వేసుకొని వచ్చి ఇక్కడ అందరూ కమిటీ సభ్యులు కుర్రోళ్ళు అందరూ వాళ్ళే దించి ఈ మొత్తాన్ని తయారు చేయడానికి 10 రోజులు పట్టింది. ఈ మొత్తం ప్రాసెస్ జరగడానికి 4 రోజులు పట్టింది అనమాట. 6116తో శంకులతో ఇంతవరకు మన ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ ఎవరు ఈ విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించలేదు. ఇలా అయితే ఈ విగ్రహం ఏర్పాటుకు ముందు మీరు ఎవరైనా సంప్రదించారు? ముఖ్యంగా విగ్రహాలు తయారీ అంటే లేకపోతే ప్రతిమలు పెట్టాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. కొన్ని వస్తువులతో చేయకూడదు, కొన్ని చెక్క వాడకూడదు అని చెప్పేసి. అలాగే ఇలా శంకులతో పెడుతున్నారు కదా, అటువంటి టైంలో మీరు ఏమన్నా సంప్రదించడం? నాకు దీనికి పూర్తిగా సహకరించింది మెడ్రాస్ నుంచి వచ్చిన ఆనంద్ స్వామి గారు. ఆ స్వామి గారే ఈ డై తయారు చేసింది. కానీ ఈ శంకులు ఎక్కడ దొరుకుతాయని కానీ ఇవి ఎక్కడ తెచ్చుకోవాలని అన్నీ మాకు ఆయన బ్యాక్ బోన్గా నిలబడి ఈ డై మొత్తం తయారు చేసింది. ఆయనకు ఒక 10 మంది వర్కర్లను ఇస్తే మొత్తం పూర్తిగా ఆయన ఆధీనంలో ఈ మొత్తం బొమ్మని ప్రతిమని మాకు అద్భుతంగా తయారు చేసి ఇచ్చింది మాత్రం ఆనంద్ సాయి గారు, మెడ్రాస్ అతనికి మేము పూర్తిగా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మీరు చెప్పండి, ముఖ్యంగా ఈ ప్రతిమ అయితే ఏర్పాటు చేశారు. ఎన్ని రోజులు ఇక్కడ ఈ విగ్రహాన్ని ఉంచుతారు? మీరు ఎప్పుడు నిమగ్నానికి సిద్ధపడుతున్నారు? ఈ వినాయకుడికి మేము ఒక 11 రోజులు ఇక్కడే ప్రతిష్ఠించి ప్రజలకి కనువిందుగా చూపించి లాస్ట్ రోజు నిమజ్జన కార్యక్రమం అంటే లేకుండా ఇక్కడే దాన్ని చూపించి దాన్ని ఒక రూపంగా ప్రజలకు అందజేస్తాం. ఒక్కో శంకు అంటే ఇవి కామన్గా వినాయక విగ్రహాలు అంటే 9 రోజులు 11 రోజుల తర్వాత కూడా నిమగ్నం అయితే చేస్తారు సముద్రంలో. అలా కాకుండా మీరు ప్రత్యేకమైన ఈ శంకులన్నింటిని ఏం చేస్తారని చెప్పేసి ఈ ఒక్కొక్క శంకు ఒక టోకెన్ 50 రూపాయల లెక్కన ప్రజలకు ఇచ్చి లాస్ట్ రోజు ఆ టోకెన్ రూపంలో ప్రజలకు టోకెన్ మనకి ఇస్తే మళ్ళీ తిరిగి ఆ శంకు ఇచ్చేటట్టు మేము ఏర్పాటు చేసాం ప్రజలకి. మీరు చెప్పడం చివరిగా ఇక్కడ చేసినటువంటి ఈ శంకు ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహం అంటే ఈ ప్రతిమ అయితే ఏర్పాటు చేయడం వినాయక చవితి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు భక్తులుగా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మేము కనిగిరి నుంచి వచ్చాము. ఇక్కడ ఇలా శంకులు విగ్రహం ప్రతిష్ఠించారని చెప్పారు. చాలా సంతోషంగా ఉందండి ఇలా చేయటం వల్ల. ఎక్కడో రంగులు విగ్రహాలు అలా కాకుండా ఇక్కడ శంకులతో చేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో ఇటువంటి ఏమన్నా మీరు ఎక్కడ చూసారు? నేను చూడలేదు సార్, ఇక్కడే చూడటం చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. అసలు వారు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ విగ్రహాన్ని అంటే ఈ ప్రతిమ చూడటానికి కూడా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందుకోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారా, లేకపోతే దీనికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? అలా ఏం లేదండి. మేము గత 33 సంవత్సరాల నుంచి ఈ యొక్క వినాయక నవరాత్రులు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జనాలందరినీ ఆకర్షించే విధంగా చేస్తున్నాము. ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఏంటంటే రామేశ్వరం నుంచి ప్రత్యేకంగా 6116 శంకులు తెప్పించి ఎంతో నిష్ఠతోటి మా కమిటీ సభ్యులు కానీ మిగతా వారు కానీ అందరూ కూడా వారం 15 రోజుల నుంచి నిద్రాహారాలు మాని ఈ యొక్క విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. ఈ విగ్రహం స్థాపించామంటే కేవలం మా సభ్యుల వల్ల కాదు,
అందరూ ప్రతి ఒక్క మెంబర్ కూడా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో చాలా కృషి జరిగింది. మొత్తానికి కూడా పర్యావరణానికి అంటే వినాయక చవితి అంటే పర్యావరణానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది అనే ఒక నానుడైతే ఉంది. కానీ దానికి భిన్నంగా కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దూర ప్రాంతమైన రామేశ్వరం నుంచి సుమారు 6116 శంకుల్ని తీసుకొచ్చి నెల రోజుల పాటు శ్రమించి ఈ ప్రతిమని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకించి నిమగ్నం కార్యక్రమం రోజు అంటే సుమారు 11 రోజులు పూజల అనంతరం కూడా ఈ శంకుల్ని భక్తులకు కూడా మేము అందజేసి వారికైతే ఆ దేవుడు ఆశీస్సులు అందించే విధంగా కూడా శంకులు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఇక్కడ కమిటీ సభ్యులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.